దసరా శుభాకాంక్షలు. ఇక్ష్వాకుల తిలకుడు, శ్రీరామనామ రూపకల్పనకు ఆధార నిలయుడు దశరథనందనుడు శ్రీరాముడికి వందనములు సమర్పిస్తూ, వినాయకుడి ధ్యానంతో, గురువు వేదవ్యాసులకు నమస్సులర్పిస్తూ, మహాలక్ష్మి సరస్వతి దుర్గామాతలను ప్రార్థిస్తూ, విశ్వరక్షకుడు ఆ వైకుంఠవాసుడు జగన్నాథుడు, వరాల వరలక్ష్మి సిద్ధిదాత్రులు కాగా, విశ్వరక్షకై ధన్వంతరి అనుగ్రహించగా, నవగ్రహాలు అనుకూలింపగా, శాకంబరీదేవి శాకములీయ, హిరణ్యకశిప పూతన శకటాసురులను సంహరించ, దశావతారములను దాల్చి విశ్వజనప్రియుడు గీతగోవిందుడు రాగా, శ్రీరామనామముతో 99 రూపములను పరిపూర్ణముగా దర్శించిన ఎన్ని రూపములైనా ఆ పరబ్రహ్మము ఒక్కటే. పరబ్రహ్మ స్వరూపమే శక్తి. ఆ శక్తియే జగదంబ. విశ్వమంతయు శక్తి రూపము తప్ప ఇతర పదార్థమేదియూ లేదు. సర్వజీవరాశులలో శక్తియే వ్యాపించి ఉండును. సకల దేవతలలోనూ భిన్న భిన్న రూపములలో శక్తిని ప్రసరించి ఆయా కార్యములు నిర్వర్తింపజేయుదును. శక్తినగు నేను తొలగినచో జగత్తునందు ఏ ప్రాణిని కదలలేదు. శంకరుడును శక్తినగు నేను వేరైనచో దైత్యులను సంహరించుటలో అసమర్థుడగును. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు ఇతర దేవతలందరూ శక్తి యొక్క ప్రభావము వలననే ప్రకటితులగుదురు. అందులో త్రిమూర్తులు ప్రధాన ఆరాధ్య దైవాలు. వారు బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సృష్టిపాలకుడు, మహేశ్వరుడు లయకారకుడు. మొదట సృష్టి అంతా జలము ఉండెను. సృష్ట్యాది నుండి పరమాత్మ లోకములను నిర్మించుటకు సంకల్పించెను. మహాతత్వాది సాధనముల ద్వారా విశ్వసృష్టి గావించి పరమాత్మ పురుషరూపమును దాల్చి అందు 10 ఇంద్రియములను, ఒక మనస్సు, పంచభూతములు అను 16 కళలను ఉత్పన్నమయ్యెను. ఆ పరమపురుషుడు జలమునందు శయనించి యోగనిద్రయందుండి ఆయన యొక్క నాభి సరోవరము నుండి ఒక కమలమును ఆవిర్భవించెను. ప్రజాపతుల అధిపతి అయిన బ్రహ్మదేవుడు ఆ కమలమునందు ఉత్పన్నుడయ్యను. కమలమునందు ఉద్భవించుట వలన కమల సంభవుడని అంటారు. ఆయన నివాసము సత్యలోకము. 4 ముఖాలను కలిగి పద్మంపై ఆసీనులై ఉంటారు. 4 ముఖముల నుండి 4 వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మపత్ని చదువుల తల్లి సరస్వతి. దానవులు అంటే రాక్షసులు జనన మరణాలు లేకుండా, వారిని ఎదురించువారు ఎవరూ లేకుండా ఉండాలని, జగత్తును వారే ఆధిపత్యం వహించాలని కోరుతూ బ్రహ్మ కొరకై తపస్సులాచరిస్తూ ఉంటారు. వారి తపస్సులకు మెచ్చి బ్రహ్మగారు వరాలను ఇస్తారు. వరాలు పొందిన రాక్షసులు దేవతలను, మునులను, బ్రాహ్మణులను బాధిస్తూ ముల్లోకాలను స్వాధీనం చేసుకోగా, ఇంద్రాది దేవతలు బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళగా, బ్రహ్మగారు ఇంద్రాది దేవతలు మునులతో కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా, సృష్టిపాలకుడు వారి బాధలను విని తగిన ఉపాయమున పలు అవతారములను దాల్చి రాక్షసులను సంహరించి జగత్తును సంరక్షించి యుగయుగాన లోకంలో ధర్మమును నిలిపి లక్ష్మీదేవితో కూడి పూజలందుకుంటున్నాడు. లయకారకుడు శివుడు. జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు. సదాశివుడు అంటే ఆది అంతం లేనివాడు. అది బ్రహ్మ విష్ణువులకు కూడా సాధ్యపడలేదు. అందుకే ఆయనను పరమశివుడు అంటారు. శివ అంటే శుభం. పార్వతీదేవి ఈయన ఇల్లాలు. పరమశివుని చేతిలో ఉన్న త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మస్వరూపం. శిరస్సును అలంకరించిన నెలవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శుద్ధతకు, భస్మం పరిశుద్ధతకి, 3వ నేత్రం జ్ఞానానికి సూచనగా నిలుస్తాయి. బ్రహ్మగారి దేవేరి సరస్వతీదేవి. జ్ఞానం, విద్యా కళలకు అధిదేవత. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాలు దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి. సరస్వతి జ్ఞానం, విద్యలకే కాక సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుంది. సృష్టికర్త బ్రహ్మ తన సృష్టి కార్యం చేస్తుండగా బ్రహ్మముఖం నుంచి సరస్వతీదేవి ఆవిర్భవించింది. జ్ఞానస్వరూపమైన సరస్వతిని తన సృష్టి కార్యంలో తోడుగా ఉండమని తన జిహ్వ అంటే నాలుకపై ఆమెను ధరిస్తాడు. ఒక కల్పంలో గోలోకంలో కృష్ణుడు తన శరీరం నుంచి సరస్వతీదేవిని సృష్టిస్తాడు. దివ్య తేజస్సుతో ఉన్న ఆమెను దేవతలు స్తుతించాలనుకోగా అప్పటికి వారికి మాటలు స్వాధీనం కాక శ్రీకృష్ణుడిని స్తోత్రం చేయమని కోరతారు. తొలుత శ్రీకృష్ణుడు స్తోత్రం చేసి
సరస్వతీదేవిని స్వయంగా పూజించాడు. అలా పూజలందుకున్న దేవి దేవతలందరికీ వాక్కును ప్రసాదిస్తుంది. హంసవాహినిగా తెల్లని వస్త్రం ధరించి కచ్చపి అను వీణను పట్టుకొని ఒక చేతియందు పుస్తకం, మరో చేతియందు మాలా ధరించి దర్శనమిస్తుంది సరస్వతీదేవి. విష్ణుపత్ని లక్ష్మీదేవి. ఈమె సిరి సంపదలకు మూలము. ఒకనాడు దుర్వాసుడు తన మెడలోని పుష్పమాలను ఇంద్రుడికి ఇవ్వగా మితిమీరిన గర్వంతో ఆ మాలను అలక్ష్యం చేయగా దుర్వాసుడు ఇంద్రుణ్ణి నీ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయని శపిస్తాడు. శాపానికి గురి అయిన ఇంద్రుడి కళ్లకు కప్పుకున్న తెరలు తొలగిపోగా దుర్వాసుడిని క్షమించమని కోరతాడు. దుర్వాసుడు ప్రసన్నుడై శాపాన్ని అనుభవింపక తప్పదు. అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందుతావని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బలి తన రాక్షస పరివారంతో ఇంద్రుడిపై దండెత్తి అమరావతిని స్వాధీనం చేసుకుంటాడు. భోగభాగ్యాలు పోయిన ఇంద్రుడు గురువు బృహస్పతి దగ్గరకు వెళ్ళి సలహా కోరగా దీనికి తగిన పరిష్కారం బ్రహ్మదేవుడు చెప్పగలడని చెప్పగా ఇంద్రుడు తన పరివారంతో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగా బ్రహ్మగారు విష్ణుమూర్తిని వేడమని చెప్తాడు. ఇంద్రాది దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థింప పాలసముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతం స్వీకరిస్తే పూర్వవైభవం పొందవచ్చని అంటాడు విష్ణువు. అప్పుడు ఇంద్రాది దేవతలు రాక్షసుల సాయంతో పాలసముద్రం చిలకగా అందు నుండి కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం మొదలైన వాటితో లక్ష్మీదేవి చేతిలో కలువపూల మాలతో అవతరించింది. లక్ష్మీదేవి ఆ మాలను విష్ణుమూర్తి మెడలో వేసి ఆయనను భర్తగా స్వీకరిస్తుంది. ఆ తరువాత అమృతం కూడా బయటికి రాగా దేవతలు దాన్ని స్వీకరించి అమరులై పూర్వవైభవాన్ని పొందుతారు. దయకారుడు పరమేశ్వరుని పత్ని పార్వతి. దక్షుని కుమార్తె అయిన సతీదేవి శివునికి ఇల్లాలు. కానీ దక్షయజ్ఞంలో తనకు శివునికి జరిగిన అవమానం భరించలేని సతీదేవి అక్కడ యోగాగ్నిలో దగ్ధురాలవుతుంది. భారతమందలి దేవభూమి అయిన ఉత్తర దిక్కున దేవస్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజు తూర్పు పశ్చిమ సముద్రాలనంటి ఆవరించి ఉన్నాడు. అన్ని విధాలా అతనికి తగ్గ భార్య మేనక. అనన్య భక్తితో ఏకాగ్ర చిత్తంతో ఆదిశక్తినే తమ బిడ్డగా పొందాలని తపమాచరించారు. అనుగ్రహించిందా తల్లి. ముందుగా పుత్ర సంతానం కలుగుతుందని, తరువాత తానే స్వయంగా జన్మిస్తానని వరం ఇచ్చింది. ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుట్టాడు. వాడికి మైనాకుడనే పేరు పెట్టారు. తరువాత యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి పరమశివుడినే ధ్యానిస్తూ మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనకా హిమవంతుని కుమార్తెగా జన్మించింది. పర్వతరాజుకు పుత్రిగా కావున పార్వతి అన్నారు. ఈమెకే పలు పేర్లు గౌరీ, కాళీ, దుర్గా. శక్తిగా దుర్గగా పూజింపబడుతుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి భగవతి జగదంబను ఆశ్వేజశుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వేజశుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిపి దసరా పండుగను జరుపుకుంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక శరన్నవరాత్రి అనే పేరు వచ్చింది. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవిని, ఆ తరువాతి 3 రోజులు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఆలయాలలోనూ అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో అలంకారం చేసి ఆరాధిస్తారు. ఏ వ్రతము ఆచరించినా ముందుగా ఎటువంటి విఘ్నములు కలగకుండా విఘ్నేశ్వరుడిని పూజించాలి. ఒకనాడు దేవతలు మునులు కలిసి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఏ పని చేసినా విఘ్నం కలగకుండా ఉండేలా ఒక దేవుడిని కనికరించమని అడిగారు. ఆ పదవికి గజాననుడు, కుమారస్వామి పోటీ పడగా సమస్య పరిష్కారానికి శివుడు వారిద్దరినీ ముల్లోకాలలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా ఇక్కడకు ఎవరు వస్తారో వారే అర్హులని చెప్పగా కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వేగంగా బయలుదేరాడు. గజాననుడు మాత్రం చింతిస్తూ, తండ్రి, నా బలాబలాలు తెలిసి మీరు ఇలాంటి పరీక్ష పెట్టడం న్యాయమా? నేను మీ పాద సేవకుడిని. నా యందు దయతలచి ఏదైనా తరుణోపాయం తెల్పమనగా అంతట శివుడు నారాయణ మంత్రం చెప్పాడు. తరుణోపాయం చూపింది తండ్రే కావున ఏ సందేహం లేకుండా మంత్రం మీద భక్తి శ్రద్ధలతో పఠిస్తూ తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేయగా ప్రతి తీర్థస్థానమందు కుమారస్వామి కన్నా ముందే
వినాయకుడు ప్రత్యక్షమవగా తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు అక్కడే తండ్రి పక్కనే ఉన్నాడు. కుమారస్వామి తన అహంకారానికి చింతిస్తూ క్షమించమని అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని అన్నాడు. అలా వినాయకునికి ఆధిపత్యం లభించింది. ఈ విధంగా గణాధిపతి అయిన వినాయకుడు ముందుగా పూజలందుకుంటున్నాడు. కుమారస్వామి శివపార్వతుల పుత్రుడు, దేవతల సేనాధిపతి. తారకాసురుడనే రాక్షసుడు లోకకంటకుడై దేవతలని మానవులని బాధిస్తున్నాడు. శివపార్వతుల కుమారుడే వీడిని చంపగలవాడని బ్రహ్మగారు చెప్పారు. మన్మధుడు శివుని తపస్సు భంగం చేసి పార్వతి మనస్సు పరమేశ్వరుడు ఆకర్షించుకునేటట్లు చేయాలని పూలబాణం వేయగా శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. ఆ తరువాత పార్వతీదేవి తపమాచరించి శివుణ్ణి మెప్పించి వివాహమాడి దాంపత్య సుఖమున 100 దివ్య సంవత్సరములు ఆనందంతో ఉండగా దేవతలు వచ్చి విఘ్నము కలిగించిరి. అందులకు పార్వతీదేవి దేవతలతో, మీరు మీ స్వభార్యలయందు పుత్ర సంతానం కలుగకుందురుగాక అని శపించెను. అదే సమయమున స్వస్థానము నుండి కదిలిన నా తేజస్సును ఎవరు ధరింపగలరో తెలుపమని శివుడు దేవతలను అడిగెను. అప్పుడు దేవతలు భూదేవి ధరింపగలదని తెలుపగా మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదలగా భూమి అందంతటా వ్యాపించెను. మరలా దేవతలు అగ్నిని వాయువును వహించినట్లు చేయగా వారు ఆ తేజస్సును హిమవత్పర్వతము దగ్గర గంగయందు చేర్చిరి. అంత గంగయు ఆ తేజస్సును భరింపలేక శరవణమునందు విడిచెను. అచట మహాతేజస్వి అయిన కుమారస్వామి జన్మించెను. నా తల్లిదండ్రుల పుణ్యఫలముచే వారి ఆశీస్సులతో శతరూప చిత్రములు శ్రీరామనామముతో చేయగలిగితిని. విజయదశమి శుభాకాంక్షలు. నవరాత్రులలో దుర్గాదేవిని వివిధ రూపాలతో పూజిస్తారు. నవరాత్రులు 9 రోజుల పండుగకు ముగింపుగా విజయదశమిని జరుపుకుంటారు. ధర్మాన్ని పునరుద్ధరించి రక్షించడానికి దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని, రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు. మరి రాముడు సాధించిన విజయాన్ని శ్రీరామనామముతో తిలకిద్దాము.